చదువుతో సంబంధమే లేదు. ఈ బిజినెస్‌కి, చదువుకి ఎటువంటి సంబంధం లేదు. చదువుకోని వాళ్ళు కూడా లక్షల్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇంట్లోనే ఉండి డబ్బులు లక్షల్లో సంపాదించుకోవచ్చు. చాలా బాగుంది కదా! ఇంకా చెప్పాలి అంటే హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు నాలెడ్జ్ 96. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను మీకు చూపించే వీడియో అయితే చాలా సూపర్ వీడియో అని చెప్పుకోవచ్చు. ఇంట్లోనే ఉండి డబ్బులు లక్షల్లో సంపాదించుకోవచ్చు. చాలా బాగుంది కదా! ఇంకా చెప్పాలి అంటే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేనే లేదు. ఈఎంఐ ఫెసిలిటీతో ఇస్తున్నాము. అండ్ ఆడవాళ్ళకైతే ఇంట్లోనే ఉండి బోర్ కొట్టి ఏం చేయాలి అని ఆలోచించే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. శారీ రోలింగ్ మెషిన్ని పరిచయం చేస్తాను. దానితో పాటు లాండ్రీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. చాలా మంచి బ్రాండ్లో తక్కువ బడ్జెట్లోనే మేక్ చేశాము. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మాదే కాబట్టి మంచి బ్రాండ్లో ఇస్తున్నాము. చాలా మంది బిజినెస్ చేస్తున్నారు, లైఫ్ టైం బిజినెస్ కదా. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వెళ్ళే ముందు మా అడ్రస్ ఎక్కడో చెప్పేస్తాను. మా షోరూమ్ వచ్చేసి ఎస్ఎస్జి లాండ్రీ ఎక్విప్మెంట్స్. లొకేషన్ వచ్చేసి కోంపల్లి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్న బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి దూలపల్లి రోడ్లో ఉంటుంది. మరి లేట్ ఎందుకు, శారీ రోలింగ్ మెషిన్ చూపిస్తాను, వచ్చేయండి. సో వ్యూవర్స్, లక్షల్లో డబ్బులు సంపాదించుకోవచ్చు అని చెప్పాను కదా. ఆ మెషిన్ వచ్చేసి ఇది ఆటోమేటిక్ శారీ రోలింగ్ మెషిన్. చూస్తున్నారు కదా, అసలుకి చాలా బాగుంటుంది ఈ మిషనరీ. ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్ అని కూడా ఉంది, చూసారు కదా. మా దగ్గరే మేక్ అవుతుంది, తక్కువ బడ్జెట్లోనే ఇస్తున్నాము. అండ్ మెయిన్గా ఈ మెషిన్ విషయానికి వస్తే, ఈ మెషిన్లో 4 టైప్స్ ఆఫ్ అవుట్పుట్స్ అనేవి మనకి వస్తాయి. శారీ రోలింగ్ చేసుకోవచ్చు, పాలిషింగ్ చేసుకోవచ్చు, ఐరనింగ్ చేసుకోవచ్చు, అండ్ డ్రై క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధమే లేదు. ప్రతి ఒక్కరు కూడా ఐరన్ చేసుకోకుండా అసలుకి వేసుకోవట్లేదు, అండ్ పాలిషింగ్ కూడా చేస్తున్నారు. అందుకని ఇలాంటి బిజినెస్ లైఫ్ టైం బిజినెస్ అని చెప్పుకోవచ్చు. మెయిన్గా చెప్పాలి అంటే లేడీస్కి చాలా బాగుంటుంది. అండ్ నేను ఒక్కసారి ఆన్ చేసి చూపిస్తాను. శారీని ఇలా ప్లేస్ చేసుకోవాలి. అండ్ నేను వాటర్ అనేది ఫిల్ చేయలేదు, వీడియోలో నాయిస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను. జస్ట్ ఇప్పుడు ఆన్ చేసేసాను కదా. ఈ శారీ వచ్చేసి రోల్ అవుతూ ఉంటుంది. మనకి బ్యాక్ సైడ్లో అవుట్పుట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుంది, పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చాలా సూపర్గా ఉంటుంది. అండ్ ఇంకా చెప్పాలి అంటే అందరూ చదువుకున్న వాళ్ళై ఉండరు. చదువుతో సంబంధమే లేదు. ఈ బిజినెస్కి, చదువుకి ఎటువంటి సంబంధం లేదు. చదువుకొని వాళ్ళు కూడా లక్షల్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. అండ్ బడ్జెట్ కూడా మనకి చాలా తక్కువ, 2,90,000కి మనకి వస్తుంది. మార్కెట్లో కంటే కూడా చాలా తక్కువ బడ్జెట్లోనే ఇస్తున్నాము మా ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్లో. అండ్ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు ఒకేసారి మనీ పే చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఈ మిషనరీ తీసుకున్న తర్వాత కొందరికి టోటల్గా ఐడియా అనేది ఉండదు, కానీ బిజినెస్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది. అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా పర్సన్ మీ దగ్గరికి వచ్చి డెమో చూపించి ఏ శారీని ఎలా చేయాలి, ఏ అవుట్పుట్ని ఎలా ఇవ్వాలి, ఎంత టైం పడుతుంది, ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు నేర్పిస్తారు. ఓన్లీ ఒక 1 డే అయితే సరిపోతుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బేసిక్గా కొంత నాలెడ్జ్ అనేది మీకు వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది. ఇందులో శారీని ఐరన్ చేసినా, పాలిష్ చేసినా, రోలింగ్ చేసినా కూడా జస్ట్ ఒక 2 to 3 minutes ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. మీ ఇంటి దగ్గరలో ఇలాంటివి చాలానే చూసుంటారు కదా. మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్టార్ట్ చేయండి. స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేశారనుకోండి, మీకు ఈఎంఐ ఫెసిలిటీ ఏంటి అనేది కూడా మీకు తెలిసిపోతుంది. అండ్ ఈ శారీ రోలింగ్ మిషన్తో పాటు లాండ్రీ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. చూపిస్తాను, స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. సో వ్యూవర్స్, ఇప్పుడు చూపించేవన్నీ కూడా లాండ్రీ ఎక్విప్మెంట్స్. ముఖ్యంగా ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటబ్బా లాండ్రీ బిజినెస్ అంటుంది, ఇంట్లోనే పెట్టుకొని స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్తుంది ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఎస్, ఇప్పుడు మీరు చూస్తున్న ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సింగిల్ ఫేస్తో మేక్ చేసినవి. అందుకని ఇంట్లోనే పెట్టుకొని మీరు ఈజీగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. లాండ్రీ బిజినెస్ అంటే షట్టర్ తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అందుకని అందరూ షట్టర్స్ తీసుకొని పెట్టుకోలేరు కదా. అందుకని మేము ఈ ఐడియాతో మా సార్ డొమెస్టిక్లో ప్లాన్ చేసి సింగిల్ ఫేస్తో మేక్ చేశారు. అంటే మనకి కమర్షియల్ బిట్ అంటే 3 ఫేస్తో మేక్ అవుతుంది, డొమెస్టిక్ బిట్ అంటే సింగిల్ ఫేస్తో మేక్ అవుతుంది. డీటెయిలింగ్గా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి వాషర్ అనమాట. ఈ వాషర్ వచ్చేసి మనకి 15 kgs కెపాసిటీ
అండ్ దీని బాడీ వచ్చేసి మనకి స్టెయిన్లెస్ స్టీల్లో ఇచ్చాము. అంటే మనము వన్స్ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే అసలుకి చాలా ఇయర్స్ వరకు మనకి వచ్చిందనుకోండి, అసలుకి చాలా బాగుంటుంది ఏ బిజినెస్ చేసినా కూడా. అందుకని స్టెయిన్లెస్ స్టీల్తో మేక్ చేశారు. అసలుకి స్టెయిన్లెస్ స్టీల్కి చాలా రోజులు రావడానికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? లాండ్రీ బిజినెస్ అంటే వాటర్తోనే మనం బిజినెస్ అనేది చేస్తాము. వాటర్ ఉండటం వల్ల మనకి స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చాం కాబట్టి మనకి రస్ట్ అనేది రానే రాదు, కాబట్టి ఇలా మేక్ చేసాము. ఇది వచ్చేసి మనకి 15 kgs కెపాసిటీ అనమాట. టబ్ కెపాసిటీ కూడా మీకు చూపిస్తాను. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకి టబ్ కెపాసిటీ 15 kgs. స్టార్టర్స్కి అయితే చాలా బాగుంటుంది, చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా చాలా బాగుంటుంది బిజినెస్ చేసుకోవడానికి. అండ్ ఇవన్నీ కూడా నేను ఆన్ చేసి కూడా మీకు చూపిస్తాను, అసలుకి ఎలా ఆన్ అవుతున్నాయి. నేను మా షోరూంలోనే పెట్టి చూపిస్తున్నాను కదా, మీకు ఆ డౌట్ కూడా క్లియర్ అయిపోతుంది. క్లిప్పింగ్ అనేది యాడ్ చేస్తాము చూడండి. అండ్ ఈ వాషర్ వచ్చేసి మనకి 1,50,000కి మనకి వస్తుంది. చాలా బాగుంటుంది బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి. మా దగ్గర ఎక్విప్మెంట్స్ తీసుకున్న వాళ్ళకి 1 year వారంటీ ఉంటుంది అండ్ సర్వీస్ కూడా ఉంటుంది 1 year. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం డ్రయర్ చూద్దాము. ఈ డ్రయర్ చూసే దానికంటే ముందు ఈ స్పిన్నర్ చూడాలన్నమాట. ఈ స్పిన్నర్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం బట్టలు వాష్ చేసిన తర్వాత ఇందులో వేసుకోవాలన్నమాట. వాష్ చేసిన బట్టలు ఇందులో వేస్తే టోటల్గా స్క్వీజ్ అయిపోతాయి. మనం చేతులతో ఎలాగైతే తీసేస్తామో వాటర్, అలాగా ఇందులో వేస్తే టోటల్గా స్క్వీజ్ అయిపోతాయి. ఇది కూడా మనకి 15 kgs కెపాసిటీ అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 15 kgs కెపాసిటీ. మనకి స్టోరేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. 15 kgs కదా, చాలా తక్కువ ఉంటుందేమో అని అనుకోవద్దు, చాలా బాగా సరిపోతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1,15,000. అండ్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క దానిపైన లోగో అనేది ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అడ్రస్ కూడా ఉంది. అండ్ దీంట్లో వేసి స్పిన్ చేసిన తర్వాత మనం ఇందులో వేసి డ్రై చేసుకోవాలన్నమాట. ఇది డ్రయర్. ఈ డ్రయర్లో మాత్రం సూపర్గా డ్రై అవుతాయి. మనకి సమ్మర్ సీజన్లోనైతే అసలు మనకి నైలాన్, షిఫాన్ అలాంటి ఫ్యాబ్రిక్స్ అయితే డైరెక్ట్గా వేర్ చేసుకోవచ్చు, అంత బాగా డ్రై అవుతాయి. ఈ డ్రయర్ కూడా మనకి 15 kgs కెపాసిటీ. దీని ప్రైస్ కూడా 1,50,000కి మనకి వస్తుంది. అండ్ చూడ్డానికి ఇంత చక్కగా బాగా కనిపిస్తున్నాయి. ఇందులో ఇన్పుట్ చేసిన మోటార్స్ ఏవి అని ఆలోచిస్తూనే ఉంటారు. ఇందులో ఇన్పుట్ చేసిన మోటార్స్ అన్నీ కూడా చాలా హిట్ అయిన కంపెనీసే. మనకి క్రాంప్టన్, హెవెల్సే యూజ్ చేశాము. అండ్ నేను మీకు డొమెస్టిక్ బిట్ చూపిస్తున్నాను కదా, మా దగ్గర కమర్షియల్ బిట్ కూడా అవైలబుల్లో ఉంది. 15 kgs నుంచి 200 kgs వరకు మేము మేక్ చేస్తాము. మీకు ఏది కావాలన్నా కూడా మీరు ఈజీగా బై చేసుకోవచ్చు. దీంతో పాటు మన దగ్గర వాక్యూమ్ టేబుల్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి వాక్యూమ్ టేబుల్. ఇది వాక్యూమ్ టేబుల్లో అయితే చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్స్లో అయినా స్ట్రీట్స్లో అయినా కూడా చాలా మంది అయర్న్ చేస్తూనే ఉంటారు. అండ్ ముఖ్యంగా లాండ్రీ బిజినెస్ చేసే వాళ్ళకి అసలుకి ఒక్క టేబుల్ ఉంటే కూడా సరిపోదు, చాలా టేబుల్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు. అండ్ దీంట్లో వన్స్ ఐరన్ చేస్తే అట్ అ టైంలో బోత్ సైడ్స్ అయిపోతాయి, చాలా బాగుంటుంది. అండ్ ఇందులో ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా సరే ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు, బర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండదు. అండ్ దీనిపైన ఏ క్లాత్ వేసినా కూడా ఈజీగా స్టిక్ అయిపోతుంది దీనికి. అండ్ బర్న్ ఎందుకు అవ్వదు అనంటే మనం స్టీమ్తో ఐరన్ చేసుకుంటాము. ఈ ఐరన్ బాక్స్ నుంచి మనకి స్టీమ్ అనేది అవుట్ అవుతుంది. ఆ స్టీమ్తో ఐరన్ చేసుకుంటాం కాబట్టి బర్న్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండదు. ఇది వచ్చేసి మనకి 5 liters కెపాసిటీ. ఇది 5 liters నుంచి 15 liters కెపాసిటీ వరకు మా దగ్గర అవైలబుల్లో ఉంది. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, ఓన్లీ 55,000కే మనకి వస్తుంది. లాండ్రీ బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇవన్నీ కూడా ముఖ్యమే. అండ్ శారీ రోలింగ్ మిషన్ అయితే చాలా సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోవచ్చు. లక్షల్లో డబ్బులు సంపాదించుకుంటారు. మా దగ్గర అయితే చాలా మంది క్లయింట్స్ ఉన్నారు. అసలుకి ఎన్ని చోట్ల పంపించామంటే మా మెషిన్స్ చాలా చోట్లకి పంపించాము. చాలా బాగుంటుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్టార్ట్ చేయండి. ఇంట్లోనే పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, ఇంత స్పేస్ ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, అంటే మనకి వాషరు, డ్రయరు, స్పిన్నర్ అండ్ వాక్యూమ్ టేబుల్ కూడా ఉంది. అండ్ మనం సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు ఇందాక శారీ రోలింగ్ మెషిన్ కూడా చూసాం కదా మనము, ఈ శారీ రోలింగ్ మెషిన్ కూడా అవైలబుల్లో ఉంది. మీరు అన్నీ కూడా ఒకే చోట పెట్టుకొని మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా నాయిస్ రావడం కానివ్వండి, వాటర్ ఎక్కువ యూజ్ అవ్వడం కానివ్వండి, పవర్ బిల్ ఎక్కువ రావడం కానివ్వండి, అలాంటివి ఏవి ఉండవు. మీరు ఈజీగా ఇంట్లో ఎలాగైతే కూలర్స్, రెఫ్రిజిరేటర్స్, మిక్సీస్ అవన్నీ కూడా ఎలాగైతే యూజ్ చేస్తారో అంత సులభంగా, అంత ఈజీగా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటన్నిటితో పాటు మా దగ్గర కెమికల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కెమికల్స్. ఈ కెమికల్స్ అన్నీ కూడా చాలా మంచి సొల్యూషన్ ఇస్తుంది.
అంటే మా దగ్గర ఎవరైతే ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్లో బై చేస్తారో వాళ్ళకి 1 కెమికల్ కిట్ అనేది మేము ఫ్రీగా ఇస్తాము. అండ్ ఇన్ ఫ్యూచర్లో మీకు కావాలి అన్నా కూడా మా దగ్గర అవైలబుల్లో ఉంది. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే, మామూలుగా మనం ఏ బిజినెస్ చేయాలి అన్నా కూడా మనకి నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. మనము ఆ బిజినెస్ గురించి నేర్చుకొని, కొంత తెలుసుకొని మనం బిజినెస్ చేస్తే లాస్ అనేది రానే రాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రతి ఒక్క కస్టమర్ కూడా హ్యాపీ కస్టమర్ అవుతారు. ఈ లాండ్రీ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకొని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటూ ఉంటారు, ట్రైనింగ్ ఎందుకు, ఏం నేర్చుకుంటారు, ఏం నేర్పిస్తాము, అసలు అవసరమే లేదు, ఎలాగో అలాగా చేసేద్దాము, చేస్తూ ఉంటే అదే వస్తుంది అనేసి అలా చేస్తూ ఉంటారు. అది కానే కాదు. లాండ్రీ బిజినెస్ అంటే చిన్న బిజినెస్ కానే కాదు, పెద్ద బిజినెస్ కాబట్టి డబ్బులు కూడా అలా పెద్ద మొత్తంలోనే వస్తాయి. అందుకని ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యం. మా దగ్గర ట్రైనింగ్ కూడా అవైలబుల్లో ఉంది. అండ్ మా దగ్గర ఎవరైతే ట్రైన్ అప్ అవుతారో వాళ్ళకి సర్టిఫికెట్తో సహా ఇస్తున్నాం కాబట్టి చాలా బాగుంటుంది. మనకి సర్టిఫికెట్ ఉంటే ఫ్యూచర్లో మన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క కస్టమర్ కూడా సర్టిఫైడ్గా మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే లాండ్రీ బిజినెస్ చెయ్యాలి అనుకునే వాళ్ళు ప్రతి ఒక్క కస్టమర్ని మనం హ్యాపీ కస్టమర్ చేయాలి. అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క సొల్యూషన్ కావాలి అని వస్తూ ఉంటారు. మనకి మ్యారేజే కానివ్వండి, ఏదైనా ఫంక్షనే కానివ్వండి, లేదా స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, అలాంటి వాళ్ళకి చాలా స్ట్రెయిన్స్ అనేవి వస్తాయి. అంటే మీకు ఐడియా ఉంటుంది, మనకి ఆయిల్ స్ట్రెయిన్స్ అని, టర్మరిక్ స్ట్రెయిన్స్ అని, ఇంక్ స్ట్రెయిన్స్ అని, బ్లడ్ స్ట్రెయిన్స్ అని, ఇలా నెంబర్ ఆఫ్ స్ట్రెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. మనకి ఎలాంటి స్ట్రెయిన్ వచ్చినా కూడా లాండ్రీ షాపే మనకి గుర్తొస్తుంది. మరి ఆ లాండ్రీ షాప్కి వెళ్ళినప్పుడు ఆ స్ట్రెయిన్స్ అన్నీ కూడా ఎలా రిమూవ్ చేయాలి, ఎలా చేస్తే ఆ స్ట్రెయిన్ పోతుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే మన దగ్గర బట్టల పైన ఏది పడినా కూడా లాండ్రీ షాప్కి ఇస్తే మనమే గుర్తుపట్టలేనంత ఈజీగా క్లీన్ చేసి ఇస్తారు వాళ్ళు. దాన్ని ఎలా చేస్తారు అంటే దాని వెనక ఉన్నవన్నీ కూడా కెమికల్స్. ఇందాక మీరు చూసారు కదా, మరి ఆ కెమికల్స్ని ఎలా యూజ్ చేస్తారు, అసలు ఎంత క్వాంటిటీ వేయాలి, ఆ ప్రోడక్ట్ని ఎలా వేస్తే అది స్ట్రెయిన్ అంతా రిమూవ్ అయిపోతుంది, అదంతా కూడా నేర్చుకోవడమే ఒక ట్రైనింగ్ అనమాట. అందుకే అంత ఈజీ కాదు. ట్రైన్ అప్ అయ్యారనుకోండి, మీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క కస్టమర్ హ్యాపీ కస్టమర్ అవుతారు. వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్కి కూడా చెప్తూ ఉంటారు, అంటే మేము పలానా చోటుకి వెళ్ళాము, చాలా బాగా చేశారు, అలా ఇలా మనం చెప్పుకోవడం ద్వారానే మనకి అడ్వర్టైజ్మెంట్ కూడా అవుతుంది. కాబట్టి ట్రైన్ అప్ అయ్యి బిజినెస్ చేస్తే చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే స్టార్ట్ చేయండి. మా దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్లో ఉంది, ట్రైనింగ్ కూడా ఇస్తున్నాం కాబట్టి లేట్ ఎందుకు. అండ్ ముఖ్యంగా చెప్పాలి అంటే మేము ట్రైనింగ్ ఇస్తామని చెప్పాం కదా, మా దగ్గర ఎక్విప్మెంట్ ఎవరైతే బై చేస్తారో వాళ్ళకి మాత్రమే ట్రైనింగ్ అనేది ఇస్తాము. సో లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మా షోరూమ్కి విజిట్ అవ్వండి. మా షోరూమ్ అడ్రస్ గుర్తుంది కదా, కొంపల్లి పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఉన్న బిల్డింగ్లో 2nd ఫ్లోర్లో ఉంటుంది. అండ్ దూలపల్లి రోడ్లో మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. నేను ప్రతి ఒక్కటి కూడా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఈఎంఐ ఫెసిలిటీకి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు టోటల్గా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తారు. సో వ్యూవర్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాలెడ్జ్ 96 యూట్యూబ్ ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ట్యాప్ చేయండి. అప్పుడే ప్రతి ఒక్క వీడియోని వాచ్ చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.